రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యతతో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, త్రాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో పాటు డిఆర్ఓ నరసింహులు, డిప్యూటీ కలెక్టర్ దేవేంద్రరెడ్డి, సుధారాణి, రోజ్మండ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. కాగా రెవెన్యూ శాఖకు 398, వాటర్ రీసోర్సెస్ శాఖకు 1, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు 12, పోలీసు శాఖకు 9, ఎస్ఎస్ఎల్ఆర్కు 9, పంచాయతీరాజ్కు 24, సివిల్ సప్లైస్కు 2, విద్యాశాఖకు 2, ట్రాన్స్పోర్టుకు 1, నేషనల్ హైవేస్కు 1, ఏపీఎస్పీడీసీఎల్కు 5, హౌసింగ్కు 1, సాంఘిక సంక్షేమ శాఖకు 1, గిరిజన సంక్షేమ శాఖకు 1, ఐసీడీఎస్కు 1, పబ్లిక్ హెల్త్కు 6, షుగర్ కేన్కు 1, ఎండోమెంట్కు 2, టీటీడీకి 1, మార్కెటింగ్కు 1, స్కిల్ డెవలప్మెంట్కు 1, వెరసై 480 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు.